నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని। ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తామరగడ్డల కర్రీ అండి। తామరగడ్డలు దేవరగడ్డలని కూడా వీటిని అంటూ ఉంటారు। ఇవి ఏంటంటే లోటస్ రూట్స్ అండి। చెరువుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి, విలేజ్లలో ఎక్కువగా చెరువులు ఉంటాయి కదా। తామరగడ్డల కర్రీ రెసిపీ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి। 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి। అల్లం వెల్లుల్లిపాయలు ఉంటే అల్లం వెల్లుల్లిపాయలు లేవని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ। 4 లవంగాలు, 2 ఏలుక్కాయలు, చిన్న చెక్క కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి। ఈ తామరగడ్డల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। మనం కొంచెం మసాలా వేసుకొని చేసుకోవడం వల్ల నాన్ వెజ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది। చికెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది। ఈ కర్రీ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి। కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, ఏలుక్కాయల పేస్ట్ అయితే అవంతా కూడా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ దేవరగడ్డలు ఉంటాయి కదండి, దేవరగడ్డలు చక్కగా ఉడకపెట్టి నీట్గా శుభ్రంగా కడిగి కర్రీలో వేసుకోవాలి। ఉడికిన గడ్డలే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది। ఇక్కడ చూసారు కదా, ఈ ముక్కలకంతా కూడా మసాలా పట్టేదాకా చక్కగా మగ్గించాలి। మగ్గించిన తర్వాత టమాటో పీస్ 2 టమాటోలు తీసుకున్నాను। 2 టమాటోలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి। మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి చూసి వేసుకుంటే మసాలా ఘాటు, కారం ఘాటు అదంతా కూడా ఎక్కువగా ఉండకుండా సరిపోతుంది। 1 స్పూన్ కారం అయితే వేసాను। ఇదంతా కూడా టమాటా ముక్కలు బాగా మగ్గేదాకా ఇలాగే ఉంచుకోవాలి। టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఈ కర్రీ ఫ్రై లాగా కంటే గ్రేవీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। గ్రేవీ లాగా అయితే అన్నంలో కలుపుకొని మంచిగా తినొచ్చండి। ఇక్కడ వచ్చేసి గ్రేవీ కోసం నేను ఇక్కడ 1 టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసాను। వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి। ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ వేయలేదు, అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా, గ్రేవీ చక్కగా చిక్కబడిపోయింది, అంతా కూడా మొత్తం పర్ఫెక్ట్గా ముక్కకంతా పట్టింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను।